ఆంధ్రప్రదేశ్లో 99 పైసలకి మీకు భూములు కావాలా? అయితే మీరు చంద్రబాబు నాయుడు గారి బంధువులన్నా అయి ఉండాలి, లేదంటే బినామీలు అయినా ఉండాలి. ఇంకెవరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 99 పైసలకి భూములు దొరకవు. లేదు ఇంకొద్దిగా ఎక్కువ, ఎకరం 100 రూపాయలకి ఏమన్నా మెడికల్ కాలేజ్ కావాలా? లేదు కోట్లాది రూపాయల విలువైనటువంటి భూములు కేవలం 1,00,000 రూపాయలకి అలా కావాలా? అయినా కూడా మీరు చంద్రబాబు నాయుడు గారి బినామీలో బంధువులో అయి ఉండాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ కొడుకు లోకేష్కి సంబంధించినటువంటి బినామీ కంపెనీలు వర్సా వల్ఫా ఇలాంటివన్నీ అయి ఉండాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్లో ఫండ్ ఇచ్చినటువంటి కంపెనీలన్నా అయి ఉండాలి. వాళ్ళకి మాత్రమే వస్తాయి. ఎందుకంటే దానిలో భాగమే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి భూ నజరానా 15 కోట్ల విలువైనటువంటి ఏపీహెచ్బి భూమి 50 సెంట్లు, ప్రభుత్వ భూమి 24 సెంట్లు కలిపి కేటాయింపు. ఏదైతే నిబంధనలకు విరుద్ధం అని చెప్పి 2020లో ఇది రద్దు చేస్తే మళ్ళీ ఇప్పుడు ఆంధ్రజ్యోతి కోరుకున్న చోట చంద్రబాబు నాయుడు గారు భూములు ఇచ్చినటువంటి పరిస్థితి. 2012లో భూములు కేటాయిస్తే 8 సంవత్సరాలకి ఆ భూమిలో ఎటువంటి కార్యకలాపాలు చేయకపోవటం వల్ల ఏదైతే ఆ భూముల్ని రద్దు చేస్తే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కోరినట్టుగా ఇప్పుడు భూ నజరానా ఇచ్చినటువంటి పరిస్థితి విశాఖపట్నంలో షిప్ యార్డా, లేదంటే విశాఖపట్నం భీమిలి బీచ్ దగ్గర ఉన్న ల్యాండ్లా, లేదంటే విశాఖపట్నంలో ఏదైతే భోగాపురం పక్కన భూములా, లేదంటే రిషికొండ దగ్గర ఉన్న భూములా, ఏది కావాలన్నా ఎక్కడ కావాలన్నా చంద్రబాబు నాయుడు గారి బంధువులు అయితే చీప్, వెరీ చీప్గా, డెడ్లీ చీప్గా, ఏదైతే డెడ్ చీప్గా అంటారు కదా, అలా దోచిపెడుతున్నటువంటి పరిస్థితి. అది లుల్లుగాళ్ళక, లేదంటే కపిల్ చిట్ ఫండ్స్గా, లేదంటే సత్వా రియల్ ఎస్టేట్గా, లేదంటే బెంగళూరులో ఉన్న ఏఎన్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్గా, లేదంటే మీరు అన్నట్టుగా ఉర్సాక, లేదంటే ఉల్ఫాక, లేదంటే ఆంధ్రజ్యోతిగా, ఎవరికైనా అతి తక్కువ రేటుకి భూముల్ని చీప్గా, అతి తక్కువ కూడా కాదు, చీప్, వెరీ చీప్గా చంద్రబాబు నాయుడు గారు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనపడతా ఉంది.